నెట్ ప్రాక్టీస్ బిట్స్ 2025 తెలుగు. మొదటి ప్రశ్న. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం క్రింది వానిలో మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. మాయాకంబలి. మాయాకంబలి. తరాయి ప్రశ్న. దేవీప్రియ గురించి సత్యాలు క్రింది వానిలో దేవీప్రియ గురించి. వీరి అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్. అదేవిధంగా వీరు గాలిరంగు వచన కవితా సంపుటిని రచించారు. ఈ రెండు మాత్రమే సరైనవి. తరాయి ప్రశ్న. పొదరిండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు మధుర సుగంధంబ దిక్కులను జల్లు ఈ గేయ పంక్తులు గల పాఠం. మధుర సుగంధమ్ము దిక్కులను జల్లు ఈ గేయ పంక్తులు గల పాఠం. కొండవాగు. తరవ ప్రశ్న. ఆత్మాశ్రయరీతి వస్తు భావ శైలి కవితా రచనలో నవ్యత కలిగి ఉండే ప్రక్రియ. ఖండకావ్యం. తరవ ప్రశ్న. అదేమిటి నాతో ఎవరూ ఆడుకోవడానికి రావడం లేదని ఆలోచించినది. రాము. తరవ ప్రశ్న. ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. విభవం అంటే సంపద అని అర్థము. అదేవిధంగా విపులము అంటే విరివి అయినా అని అర్థం. విరివి అయినా అని అర్థం. విషదము అంటే స్పష్టమని అర్థము. అదేవిధంగా విహారణము అంటే తిరగడమని అర్థం. తరవ ప్రశ్న. ఈ క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. సుధా అంటే అమృతము సున్నము. సుధా అంటే అమృతము సున్నము. తనరు అంటే ఒప్పు అతిశయించుట. తనరు అంటే దివి అంటే స్వర్గం ఆకాశం. మాట అంటే పలుకు నింద. ఇవి సరైన సమాధానాలు. తరవ ప్రశ్న. తెలుగు పలుకులు తేనె లొలికెను. ఆంధ్ర వైభవం పాఠం ఆధారంగా ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. తెలుగు పలుకులు తేనె లొలికెను తిక్కనారిన కవితలోన. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తరవ ప్రశ్న. వ్యుత్పత్తార్థాలకు సంబంధించి సరైనది క్రింది వానిలో. హృదయం హరింపబడినది. ఇది మాత్రమే సరైనది. తరవ ప్రశ్న. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. ఈ వాక్యం భూతకాలిక ఉత్తమ పురుష ఏకవచనం. తరవ ప్రశ్న. కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా ఈ పొడుపుకు విడుపు. నేరేడు పండు. తరవ ప్రశ్న. గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్. తరవ ప్రశ్న. ఈ క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. భయముతోడ రాజు భ్రస్తుతింతురు ప్రజల్ భక్తితోడ కవిని భ్రస్తుతింతురు జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు జీతమిక సుఖవి సేవలందు. జీతమేక సుఖవి సేవలందు. ఇది సరైన పద్యపాదం. తరవ ప్రశ్న. సీత రాజు సుగుణ రాధపాత్రల గల పాఠం. సీత రాజు సుగుణ రాధపాత్రల గల పాఠం. మమకారం. తరవ ప్రశ్న. కలువ కలను సదానంద గారు ఈ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు రచనకు గాను అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. తరవ ప్రశ్న. ప్రాణము ప్లస్ పోసేడి పదాలను కలుపగా ఏర్పడు సంధి రూపం. ప్రాణము ఓసేడి గసడ దవాదేశ సంధిది.
తర్వాత ప్రశ్న నది సవ్వడులు ఈ పదంలోని సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం. నది సవ్వడులు ఈ పదంలో సమాసం ఏంటంటే షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత ప్రశ్న మాలిన్యం కలిగిన బంగారాన్ని కాలిస్తే నలుపెక్కి రంగు మారిన విధంగా మనోవేదన అనే అగ్ని యొక్క వేడి చేత దుర్యోధనుని శరీరం కళావిహీనమైంది. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? ఉపమాలంకారం ఇది. అలాగే ప్రశ్న కురు చిరు కడు నడు నిడు శబ్దాలలో రా ఢాలకు అచ్చుపరమైతే ఆదేశంగా వచ్చేది దీర్ఘటకారం. అలాగే ప్రశ్న ఉత్పలమాల పద్యపాదానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇది వృత్త పద్యం ఉత్పలమాల అనేది. అదేవిధంగా ప్రతి పాదంలో వరుసగా భరణభర అనే గణాలు వరుసగా వస్తాయి. ఇది కరెక్టే. అదేవిధంగా ప్రాసనీయం అనేది ఉంటుంది. మెథడాలజీ శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని మాతృభాషగా భావించడం సమంజసమని నిర్వచించింది బల్లార్డ్ నిర్వచించారు. తర్వాత ప్రశ్న ఈ క్రింది భాషణా దోషాలను సంబంధిత పదాలతో జతపరచండి. విమానం అనేది హల్లునకు బదులు అచ్చు పలకడం. హరిశ్చంద్రుడు సంయుక్త అక్షరాలను ద్విత్వక్షరాలుగా పలకడం. నిర్దేశం అల్ప ప్రాణాలను మహాప్రాణాలుగా పలకడం. జ్ఞానం అనునాసిక ఉచ్చారణ దోషం ఇది. తర్వాత ప్రశ్న స్కిన్నర్ ప్రతిపాదించిన ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఆఫ్ ద లెర్నింగ్ ఆధారంగా రూపొందిన బోధనా వ్యూహం. కార్యక్రమేత బోధన. తర్వాత ప్రశ్న సంస్థాగత ప్రణాళికలో ఉండవలసిన అంశాలు క్రింది వానిలో. సంస్థాగత ప్రణాళికలో ఉండవలసిన అంశాలు అవన్నీ కూడా సరైనవే. సహపాఠ్య కార్యక్రమాలు ఉండాలి. సమాజం కోసం పాఠశాల నిర్వహించాల్సిన కార్యక్రమాలు, అదేవిధంగా విద్యాసంస్థ రోజువారీ పాలన, భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణ ఇవన్నీ కూడా సంస్థాగత ప్రణాళికలో ఉండవలసిన అంశాలే. తర్వాత ప్రశ్న క్రింది వానిలో బహుళైచ్ఛిక ప్రశ్నల ప్రయోజనం. విశ్వసనీయత అనేది ఉంటుందన్నమాట వీటికి. తర్వాత ప్రశ్న ప్లాస్ కార్డులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వాటిలో. ప్లాస్ కార్డులకు సంబంధించి ఒక పదానికి 4 కార్డులు తయారు చేయాలి. అదేవిధంగా మొదటి అట్టను గుర్తింపు అట్ట అంటారు. అదేవిధంగా స్వయం సవరణ అట్టలో ఒకవైపు బొమ్మ ఉంటుంది. 1, 2, 3 మాత్రమే సరైనవి. ఇవి టెట్ 2025 తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.